బంగారు పల్లెంలో పెట్టేట ప్రభుత్వాన్ని అప్పచెప్పారట. జీతాలు ఎందుకు ఇవ్వలే? ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు ఇవ్వలే? బంగారు పల్లెంలో పెడితే పెన్షన్లు ఎందుకు ఇవ్వలే? మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలే? దళితులకు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలే? నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వలే? దళిత బంధు అందరికి ఎందుకు ఇవ్వలే? రుణమాఫీ ఎందుకు ఇవ్వలే? భూములమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పు. అప్పుడు బంగారం పల్లెల్లో పెట్టినావా, ఇత్తడి పల్లెల్లో పెట్టినావా, ఇనుప పల్లెల్లో పెట్టినావా ప్రజలు ఆలోచిస్తారు. మీరు బంగారు పల్లెల్లో పెట్టిస్తే మీకు ఎందుకు ఈ గతి పడుతుంది? మీకు ప్రజలు ఎందుకు కూడా మాట చెప్తారు మీకు. కానీ ఇంకా అబద్దాలు మాంటలేరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అబద్దాలు మూమెంట్ చేస్తలేరు. ఆరితేరు అబద్దాలలో ఆడిట్లో ఆరితేరు రాలి. కాబట్టి పాస్పోర్ట్లను వెంటనే సీజ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.